చంకల కింద ముడతలు రాకూడదు అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి నార్మల్ బ్లౌజ్ అనమాట, సాదా బ్లౌజ్కి రెండు వైపులా ఇలా జాయింట్ వస్తుందండి. మనము లైనింగ్ అయితే ఒకే వైపు, ఒక హ్యాండ్కి ఒకవైపు జాయింట్ అయితే వేసుకుంటాం కదా. కానీ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే నార్మల్ బ్లౌజ్కి వచ్చేసి సాదా బ్లౌజులకి ఇలా మనం జాయింట్లు అంటే పెద్ద సైజు బ్లౌజులు కట్ చేసి కుట్టినప్పుడు ఒక హ్యాండ్స్కి రెండు సైడ్లు జాయింట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకే వైపు వేసామంటే కుట్టు అనేది మనకి బ్లౌజ్ వేసుకున్నాక మనకి హ్యాండ్ దగ్గర కనిపిస్తూ ఉంటుందన్నమాట. దానికోసమని సాదా బ్లౌజులు ఎప్పుడైనా సరే మనము కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఇలా మనం రెండు సైడ్లు కూడా హ్యాండ్కి జాయింట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇలా మనం జాయింట్ వేసుకున్నాక హ్యాండ్ లూజ్ని చెక్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 ఇంచులు ఖర్చుల కోసం మార్కింగ్లా వేసుకోండి. తర్వాత చంక లూజ్ మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ వేయండి. ఇలా వేసాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే నార్మల్గా మనకి హ్యాండ్ ఎలా అయితే పర్ఫెక్ట్ షేప్ వస్తుందో అలానే వచ్చేస్తుంది. తర్వాత చంక దగ్గర మనకి లోతు వస్తుంది కదండి, ఒకవైపు లోతు తీసుకోవాలంటే మనం సింపుల్గా ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ కింద వైపున 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టేయండి. తర్వాత హెమ్మింగ్ కోసం 1 ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి. సో రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇప్పుడు నేను చూపించినట్టుగా కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక మనం ఈ హ్యాండ్ దగ్గర లోతు ఎలా తీసుకోవాలో చెప్తాను. చూడండి, రెండో హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ ఒక రైట్ సైడ్ పైకి పెట్టేసుకోండి, ఈ రెండో హ్యాండ్స్ ఒక రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి. ఇలాగ పెట్టేసుకున్నాక మనం ఇప్పుడు లోతు తీసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుందండి. చంకల దగ్గర ఒక్క ముడత కూడా రాదు. ఇప్పుడు ఇక్కడ ఒక 3/4 ఇంచు ఇలా లోతు అయితే తీసుకోవాలి. రెండు కలిపి ఒకేసారి ఇలాగా లోతు అయితే తీసుకోవాలి. సో నార్మల్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఈ టిప్ ఫాలో అయ్యారంటే ఒక్క ముడత కూడా రాదు చంకల దగ్గర. వీడియో నచ్చితే లైక్ చేయండి.